For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షాస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల రెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ సృజన హాస్పిటల్స్, హైదరాబాద్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. ఫస్ట్లీ ఫెర్టిలిటీ పీరియడ్ అంటే ఏంటి మేడం? ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి అది ఎలా యూజ్ అవుతుంది మేడం? ఓకే, సో ఫర్టిలిటీ పీరియడ్ అంటే బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఉమెన్ పీరియడ్స్ ఆ సైకిల్ గురించి. ఓకేనా? సో ఉమెన్ ఎవ్రీ మంత్ ఒక మెచ్యూర్ ఎగ్ అనేది రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ అయిన ఎగ్ ఒక 24 hours to 48 hours వరకు దాన్ని ఫర్టిలైజ్ చేసే టైం అన్నమాట. దాని తర్వాత అది ఫర్టిలైజేషన్ అవ్వదు దానికి. సో ఆ టైంని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఆ టైం ఏంటి అనేది ఫర్టిలిటీ పీరియడ్ అంటాం. ఓకేనా? సో ఆ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనేది చూసుకుంటాం. కపుల్స్కి మనం అది వాళ్ళు ప్రీ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ పీరియడ్. సో ఎగ్ జనరల్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మన నెక్స్ట్ పీరియడ్ వచ్చి 14 days ముందు రిలీజ్ అవుతుంది. సో సపోజ్ ఇన్ కేస్ ఒక లేడీకి 28 days సైకిల్ ఉంది. సో ఈ మంత్ 28th వచ్చింది, నెక్స్ట్ మంత్ 18th వస్తుంది. సో 18thకి 14 days ముందు అంటే 4th తన ఫర్టిలిటీ డే అన్నమాట. అంటే ఆ రోజు తన ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ 2 days అటు ఇటు వేసుకోవాలి, ఎందుకంటే 24 hours to 48 hours తన టైం ఉంటుంది కాబట్టి 2 days అటు ఇటు వేసుకుంటే 2nd to 6th దాన్ని మనం ఫర్టిలిటీ పీరియడ్ అంటాము. సో ఆ టైంలో కపుల్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చాలా మంది కపుల్స్ వస్తారు, ఇద్దరికి ఏమీ ఉండదు, తను బాగానే ఉంటుంది, 7 అనాలిసిస్ బాగానే ఉంటుంది, బట్ మేము కన్సీవ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మేబీ ఎవ్రీ మంత్ దే ఆర్ మిస్సింగ్ దట్ టైం. ఆ టైంలో వాళ్ళు మిస్ అవుతున్నట్టున్నారు. సో ఇలాంటి చిన్నది మనం ఫర్టిలిటీ పీరియడ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్యాక్సిమం 80% వాళ్ళు దాంతోనే కన్సీవ్ అయిపోతారు అన్నమాట. సో ఇన్ కేస్ 30 days సైకిల్ ఉంది, దానికి 14 days మైనస్ చేయాలి. సో 16th అట్లా. సో ఇన్ కేస్ 35 days, సో ఎవ్రీ లేడీకి 22 days to 35 days ఇస్ నార్మల్ సైకిల్ అనమాట. సో వాళ్ళ సైకిల్ బట్టి 14 days దాన్ని మైనస్ చేసుకొని 2 days ముందు 2 days తర్వాత కలుపుకుంటే దాన్ని ఫర్టిలిటీ పీరియడ్ అంటాం. ఓకే మేడం, మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో ఫేస్ చేసే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి మేడం? సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో 2-3 months అట్లా వస్తుంది అన్న వాళ్ళకి కొంచెం ఈ క్యాల్కులేషన్ అనేది చాలా డిఫికల్ట్. సో వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని వాళ్ళు కొంచెం రొటీన్లోకి తెచ్చుకోవాలి. సమ్ 40 days 45 days ఉన్న వాళ్ళు కూడా ఇలానే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ 3 months వాళ్ళ పీరియడ్స్ ఎట్లా ఉన్నాయి అని చూసుకొని దాన్ని బట్టి కొంచెం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు వాళ్ళు. మేడం, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందు ఫస్ట్ అయితే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మెంటలీ ప్రిపేర్ ఉన్నారా లేదా, అది ఇంపార్టెంట్. సోషల్ స్ట్రెస్కి కాదు, వాళ్ళు అంటే సొసైటీ ఏమనుకుంటుంది ఇదంతా కాకుండా వాళ్ళిద్దరూ ప్రిపేర్ ఉన్నారా లేరా అది చూసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ కావాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్లో మీరు ఏ పని చేసినా అది రాంగ్ డెసిషన్ లాగా అది తర్వాత మీరు రిగ్రెట్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ లేడీకి ఏదైనా ఎబ్నార్మల్ పీరియడ్స్ లైక్ నార్మల్ పీరియడ్స్ లేవు, ఇర్రెగ్యులర్ ఉన్నాయి, అవి తను దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఒక 6 months 3 months అట్లీస్ట్ నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది డైలీ తీసుకోవాలి ఉమెన్. సో దాంతో ఏమవుతుందంటే ఫ్యూచర్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము, బేబీకి వచ్చే నర్వస్ సిస్టంలో కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి, అట్లాంటి డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో డైలీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, గుడ్ డైట్ తీసుకోవడం, దాంతో ఏంటంటే మంచి ఎగ్స్, మంచి క్వాలిటీ ఎగ్స్ అనేవి మనకి రిలీజ్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి తీసుకొని, అండ్ మెయిన్ ఇన్ ఆర్ సొసైటీ నవ్ ఇస్ స్ట్రెస్ ఫ్రీ ఉండడం. సో మెడిటేషన్ చేయడం, యోగా చేయడము, స్ట్రెస్ ఫ్రీ ఉండడం ఇంపార్టెంట్. అండ్ అబ్సల్యూట్ నో ఇస్ స్మోకింగ్.
ఓకే. సో స్మోకింగ్ అనేది చేయకుండా ఉంటే మన ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో నో స్మోకింగ్, కెఫీన్ కూడా చాలా లిమిటెడ్ 1 or 2 cups అట్లా లిమిట్ చేసుకోవడం. సో ఈ చిన్న చిన్న చేంజెస్ వాళ్ళు తీసుకోవాలి. మేడం మీరు ఇప్పటి వరకు బేసిక్ డైట్, యోగా, మెడిటేషన్ వరకు ఓకే. నార్మల్గా ఏమైనా టెస్ట్స్ ఉంటాయా మేడం, బేసిక్ టెస్ట్స్? సో బేసిక్ టెస్ట్ అంటే ఎప్పుడైనా మనం కపుల్స్కి అడ్వైజ్ చేసేది ప్రీ కౌన్సిలింగ్, అంటే మనం కన్సీవ్ అయ్యే ముందు కొంచెం కౌన్సిలింగ్కి ఫ్రీగా రామని చెప్తాము వాళ్ళని. ఎందుకంటే వాళ్ళిద్దరు కన్సాంగ్యువస్ మ్యారేజా కాదా, దాన్ని బట్టి ఏదైనా ఫర్దర్ టెస్టింగ్ చేయాలా, వాళ్ళ జెనెటిక్స్లో ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఇద్దరు హిస్టరీస్ తీసుకొని వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అవన్నీ తీసుకుంటాం. అండ్ బేసిక్ టెస్టింగ్ లైక్ థైరాయిడ్, బేసిక్ స్కాన్ ఒకటి, సో అండ్ సమ్ బ్లడ్ టెస్ట్, షుగర్స్, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మనం వాళ్ళని ఇంకా కరెక్ట్గా గైడ్ చేయగలం ప్రెగ్నెన్సీలో.